డేలో 1 అవర్ అయినా మా పిల్లల చేత ఏదో ఒక యాక్టివిటీ కానీ లేకపోతే కొంచెం చదివించడం కానీ చేస్తూ ఉంటా అండి. నేనైతే మాత్రం యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను కదా మా పాప చేత. మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. ఈరోజు వచ్చేసి అయితే ఇట్లాగా సమ్ రైమింగ్ వర్డ్స్, నెక్స్ట్ అట్లాగే కొన్ని అయితే కలరింగ్ అయితే ఇచ్చారు. ఈరోజు అయితే ఎక్కువ టైం అంతా ఒక 1/2 అవర్ అయితే కలరింగ్ చేయడానికి సరిపోయింది మా పాపకి. ఎందుకంటే వాళ్ళు కలరింగ్ వేయమని, నెక్స్ట్ అలాగే కింద వర్డ్స్ మిస్ చేసి ఇచ్చారు ఫిల్ చేయమని చెప్పి. దానికైతే కొంచెం టైం పట్టింది. వన్ సైడ్ పేపర్లోనైతేనేమో కొన్ని వర్డ్స్ ఇచ్చి రైమింగ్ వర్డ్స్ అయితే పక్కన అయితే రాయమని చెప్పిచ్చారు. అట్లాగా నేను మా పాపకి చెప్తే అర్థం కావట్లేదని పైన నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్పి నెంబర్స్ వేసి ఇచ్చాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ రైమింగ్ వర్డ్స్ ట్రేస్ చేసి నెక్స్ట్ అలాగే పక్కన రైమింగ్ వర్డ్స్ రాయటం అనమాట. ఇవి కూడా మా పాపకి పైన నేను 8 రాసిచ్చాను. దాన్ని బట్టి మా పాప అయితే చూసి చాలా ఫాస్ట్గా అయితే చేసేసింది. సమ్మర్ హాలిడేస్లో పిల్లలన్నీ మర్చిపోతూ ఉంటారు కదా, గేమ్స్ ఎక్కువ ఆడతారు, చదువుకు చాలా దూరంగా ఉంటారు కదా. సూపర్ యాక్టివిటీస్ మంచిగా పనిచేస్తున్నాయి. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్.